చెప్పండి. ఫొటోస్ మనవాడే తీస్తాడు. తక్కువ ఒక్క ఫోటో 10 రూపాయలు మాత్రమే. ఎన్ని ఫోటోలు తీసుకుంటే అంత పైసలు అవుతాయి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో అమ్మా ఇంత మంచి పని చేస్తున్నాను. ఎప్పటి నుంచి అయ్యాను ఇప్పటి ఇంత మంచి పని చేసేది? పైసలు ఏమైంది? ఏదో మంచిగా చూసిరా బుర్ర పాడు తిమ్మినప్పు రాయి తీసేది. ఒక చిన్న రాయి వల్ల మొత్తం మళ్ళీ ఫోటో దింపాల్సి వస్తుంది. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ నాని 04. Play duck, duck, goose with my gun. When you see me, you better run. సో రైడ్ ఫిషింగ్ అని మోటో బ్లాగ్ తో మాట్లాడుతున్నాం గాయస్. మన ఫిష్ చూసుకోవచ్చు. మనం చూడండి ఏ విధంగా హెల్మెట్ పెట్టుకొని మాట్లాడడానికి రెడీగా కూర్చోడు. చలో బ్లాగ్ లో వచ్చాం. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయస్. సో అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను గాయస్. సో आज का दिन है संडे 20 जुलाई. టైం వచ్చేసి సుబహ 11 బజ్ రా హై. సో రైడ్ ఎక్కడికంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో ఇట్లానే ఎక్కడ పోతున్నా ఏం కథ అనేది తెలియదు మనకి. ఇట్లానే జస్ట్ బైక్ తీసుకొని బయటకి అయితే వెళ్ళిన. బ్రేక్ఫాస్ట్ చేసి నార్మల్గా రైడ్ చేసి వద్దామని. సండే రోజు కదా, నార్మల్గా రైడ్ చేసి వద్దామని చెప్పేసి బైక్ తీసుకుంటే వీకెండ్ రైడ్ వెళ్ళినప్పుడు అనేది అడిగారు, ఈ వైజర్ వల్ల లైట్ కనిపిస్తుంది అని చెప్పేసి అడిగారు. లైట్ అయితే కనిపించదు ఈ వైజర్ ఉన్నందుకు, ఎందుకంటే మోడిఫైడ్ వైజర్ కదా, లైట్ అయితే కనిపించదు అసలుకి. సో ఫస్ట్ ఏమైందంటే, ఫస్ట్ కేటీఎం బండి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు బండి చూసిన అంతా మంచిగా ఉంది. ఈ లైట్ వచ్చాం కదా, ఇంటికి వచ్చినాక నాకు డౌట్ ఉండిపోయింది, బండికి లైట్ ఉందా లేదా అనేసి డౌట్ ఉండిపోయింది నాకు. లైట్ ఉందా లేదా అబ్బా అనేసి నైట్ ఎంత 11 అవుతున్నట్టు ఉంటే కాల్ చేసి నా బ్రోకి, బ్రో బండికి లైట్ ఉందా బ్రో, లైట్ లేదా, ఆ వైజర్ అట్లా ఉందిగా అనేసి కాల్ చేసిన. నాకు అప్పుడు రాలేదు, అప్పుడు బండి తీసుకున్నప్పుడు ఆ థాట్ రాలేదు, బండి చూసినప్పుడు ఆ థాట్ రాలేదు. బండి చూసి వచ్చినాక థాట్ వచ్చింది, లైట్ ఉందా లేదా బ్రో, వైజర్ అట్లా ఉంది, లైట్ ఎల్లుందో ఇంకా అంటే మోడిఫైడ్ వైజర్ బ్రో, లైట్ లేదు, లైట్ ఉంటుంది కానీ మోడిఫైడ్ వైజర్ అనేది, అది ఓపెన్ చేస్తే లైట్ అనేది వస్తుంది అని చెప్పిండు బ్రో. ఇక నాకేడ ఫస్ట్ టైం చూస్తే, నాకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి ఇట్లనే అనిపిస్తుంది, లైట్ ఉందా లేదా అని అనిపిస్తుంది. బైక్కి లైట్ అయితే ఉంటుంది కానీ లోపల ఉంటుంది లైట్. నైట్ టైం బైక్కి అయితే వెళ్ళదు బండి, మార్నింగ్ టైం ఏమున్నా మొత్తం. ఇలా ఫ్యూల్ లేదు, ఫుల్ కొట్టించుకోవడం మర్చిపోయినాం. పవర్ పెట్రోల్ లేదు, దొరకదు. పవర్ పెట్రోల్ అక్కడ ఎయిర్పోర్ట్ దొరుకుతుంది, అక్కడ కొట్టించుకోవాలి మళ్ళీ. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లాస్ట్ దాకా వీడియోని మాత్రం తప్పకుండా చూడండి గాయస్, ఓకేనా? థంబ్నెయిల్స్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ స్టిల్ చూడండి, మా అన్న ఎట్లా నిలబడతాడు. నిలబడానా నిలబడతారా? అది ఇక్కడ సైడ్ ఉంది బండి, అది బండి తిప్పి పెట్టాలి నువ్వు. తిప్పు, జల్దీ తిప్పు. బండి చూసిరా, లారీ కట్ చేసినట్టు కట్ చేస్తున్నాడు దూరం దూరం. చివరివా లేదా అన్న, గుంజాది బండి. ఇంకో చూడు, స్టిల్ చూడు, కొంచెం వెంకలు తీసుకోనా, కట్టె పడుతుంది అది. బండి గుంజనికి రాకపోతే ఎట్లానా? ఏదైనా మూమెంట్లో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తావు? అప్పుడు నేను లేకపోతే ఈ స్టిల్ చూడండి ఎట్లా దిగుతాడు. ఇంకానా చూపిస్తురా? అట్లనే చూడండి ఇట్లున్న ఎట్లా నిలబడ్డాడు. మనం అంటే చాలా మంచిగా దింపేస్తాం ఫొటోస్.
ఏదో మంచిగా చూసిరా బుర్ర పాడు రాయి తీసేది. ఒక చిన్న రాయి వల్ల మొత్తం మళ్ళీ ఫోటో దింపాల్సి వస్తుంది. అన్న స్మైల్. చాలా మంచిది. స్కై అయితే మస్తు పడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ చరణ్ ఫోటోగ్రాఫర్. అంగ మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నందుకు ఫ్లైట్ చూసిన ఎంత పెద్దగా అనిపిస్తుందో మొత్తం. గాయస్ ఎవరికైనా ఫోటోగ్రాఫింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఫొటోస్ మనోడే తీస్తాడు. తక్కువ ఒక్క ఫోటో 10 రూపాయలు మాత్రమే. ఎన్ని ఫోటోలు తీసుకుంటే అంత పైసలు అవుతాయి. ఓకేనా? సో తమ్నేల్ కోసం అయితే ఫోటోలు క్లిక్ చేసినాం కొన్ని. ఇక తమ్నేల్ కోసం మీద దిగినాము, మీ మీద ఫొటోస్ దిగినాం. లొకేషన్ బాగుందని చెప్పి ఫొటోస్ మీద దిగినాం మేము. ఇప్పుడైతే సీదా పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడికి వెళ్ళాను ప్లాన్ చేద్దాం. జల్లకైతే మనోడు దిల్లుతాయి మీద బాగాలి. 44 first gear, second gear 61, third gear 80, fourth gear 101, fifth gear 115. క్యాన్సిల్ అయితే చేస్తుంది. నాకు తెలిసి వీడియో అంత మజా అనిపించే, ఎందుకంటే మొత్తం నాయిస్ ఎంత గెంబినా నాయిస్ క్యాన్సిలేషన్ చేసేస్తుంది మొత్తం వాయిస్ అనేది. అంటే సౌండ్ వస్తుంది కిందకి, మన వాయిస్ ఎక్కువ వస్తుంది. నా వాయిస్ నాకే అనిపించలేదు. అంత గట్టిగా మాట నా వాయిస్ నాకే అనిపించలేదు. మీకు మాత్రం వీడియోలో మళ్ళీ ఏం కనిపిస్తుంది మొత్తం. అమ్మా ఇంత మంచి పని చేస్తున్నాను, ఎప్పటి నుంచి అయ్యాను ఇంత మంచి పని చేసేది? పైసలు ఏమైంది? ఈ లంగాడు పైసలు రాటిస్తలేడు. అవ్వకు మాత్రం మంచిగా హెల్పింగ్ నేచర్ బిస్కెట్లు తెచ్చేసి టిఫిన్ ఏమో తెచ్చిస్తాడు. మంచిగా హెల్పింగ్ నేచర్ ఉంది కానీ నా పైసలు మాత్రం ఇయ్యకరాను. చేసుకో బతుకుపోయా. రేపు కూడా పోయినా ఎందుకు వస్తున్నావు? రావద్దా కన్నా డ్యూటీలా పవర్. क्या है वो? है मेरे भाई, महीने में मिट्टी नहीं आती, स्क्रीच नहीं आती, कलर फाइट नहीं होता ना। अब लगाओ हाथ। पॉलिश है वो? टेफलॉन पॉलिश। कौन सा कंपनी का है? ये सनशाइन की। सनशाइन जी। ये आपको पंप की तरफ से 220 का ओनली, कहीं भी लगा लो ना, पूरी बॉडी पे बाइक में सिर्फ 220। 220 जी। हाथ लगा के देखिए आप। ये शाइनिंग जाता है, वेस्ट रहता। ये सामने रिजल्ट है, इस पे ये रिजल्ट रहता, मगर थोड़े दिन के बाद शाइनिंग चल जाता, उगड़ जाता। तो टारगेट होता है ना इसका यार, महीना 25 दिन का टारगेट होता है, फिर लगा लो। महीने 25 दिन में फिर लगा लो। ఒరిజినల్ కలర్ जाता నక్కువ రైందా. ये साइन रखेगा, షైనింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ పోతుంది. ना ये देखो ऐसे नहीं నాకు నక్కువ రైతు రైందో నక్కువ మారు. सामने भी है, कोई बात అయితే షైనింగ్ जाता నక్కువ మారు. कोई बात नहीं ना, छोटा सा खर्चे 220 का है। ये देखो ध्यान से बोले जा, देखो अब देखो महीने में एक बार लगाना है आपको। ठीक है कहीं भी लगा लो ना, बढ़िया चीज़ है। देखो आपको రైందో हैं? రైందో నక్కో पेट्रोल यहीं से लेते हो? నక్కో पेट्रोल రైందో यहीं से लेते हो? 200 నక్కో రైందో 200 दे दो వేస్ట్ ना అవుతా यार। నక్కో अरे कम दे दो ना, నక్కో జీ बोलो రైందో मत किसी को, నక్కో బాయ్ రైందో बोलना मत किसी को, ले जाओ कम दे दो ना, రైందో రబ్బా. बोलो ना ए పెట్టుకోరా भाई, फ्री में दे दे तो बोला लेके जाते कम दे दो, अरे फ्री में दिए तो बोला लेके कम आते. दे दो ना। नक्को ఏందో లేవు. దీన్నోరా అరే బ్లాగ్ ఇన్ చేయలేరా బాబు, ఇంకా బ్లాగ్ ఇన్ చేసినా ఇంకా ఇగో ఇది చూడండి, ఒకటే ఎడుతుంది బండి నడిపిస్తా బండి నడుపుతా. ఒకటి అడిగితే ఎట్టవారా? ఎప్పుడు నడిపేయాలి బండి? నడిపేయలే దానికి గమ్మనేకు.
సో ఇప్పుడైతే ఫ్యూల్ అయితే ఊపించున్నాం. చూడు బండి నడిపిస్తా నేర్చి బండి ఎక్కిపోయేటోళ్ళకి బండి మీద దుంకి ఇలా కూర్చొని నడరా అంటే వస్తలే ఇంటికి. ఏ వస్తావారా ఒకటే మాట పోదాంపా ఏమోదా పోదాంపా నా పోదాంపా నడిపి. అవునా పోదాం ఏడ్చాను పోదాం తీయనా బండి ఇంటికి వద్దురా బయటకాను పోదాం 5 నిమిషాలు అరే అన్నా దెంగి అది బండి తీసలేదు చూడు పోలొచ్చు కూడా కూర్చుంటా మంచిగా. ఈ కథలు దెంగ అని చెప్పినాయి. బండి ఇంటికి వెనక్కి ఇస్తారా ఇక్కడికి? అరే నా బండి ఏదో అనుకో జల్దీ పోదాం అంటాడు ఇంటికి. నడు పోదాం నడు ఇంటికి పోదాం నడదా అంటాడు. బండి ఇస్తలేను అనుకో అలిగినాడు. టేక్ కేర్ గాయ్స్. వీడియో అయితే ఇంతతో ఇంజెస్ట్ చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేద్దాం. టేక్ కేర్ బాయ్. ఇది చూడండి గాయ్స్ లంగగాడు పెద్ద. వాడు బండి చేయకపోతే బండి దిగిపోతున్నాడు.